హలో విఎస్, నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, అబ్బాయిలంతా కూడా ఈ అంగము టిప్పులో ఉన్న ఫోర్ స్కిన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ రకాల వల్ల వచ్చే లాభాలు నష్టాలు చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఈ అంగం మీద ఉండే ఫోర్ స్కిన్ రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి పార్ట్ 1, పార్ట్ 2 అనుకుందాం, మీకు ఈజీగా ఉంటుంది. పార్ట్ 1 అంటే ఏంటి? సో వీళ్ళకు స్కిన్ అంతా టైట్గా ఉంది. సో ఆ టైట్ స్కిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఒకటి నార్మల్గానే టైట్గా ఉండి వెనక్కి రాక ఇబ్బంది పడుతూ ఉండడము, లేదా ఈవెన్ యూరిన్ పోయాలి అన్నా కూడా కంప్లీట్గా దాదాపు మూసుకొని కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఉండే వాళ్లకు ఖచ్చితంగా మనము శుంఠి చేయాలి. ఎందుకంటే సెక్స్ చేసే క్రమంలో ఏమవుతుంది, టైట్ స్కిన్ వెనక్కి రాక పెయిన్గా ఉండి ఆ ప్రక్రియ ఆగిపోవడము, ఆ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా మొత్తం మూసుకొని పోయి ఒక్కోసారి యూరిన్ కూడా కంప్లీట్గా మూసుకొని పోతే రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని టైట్ ఫోర్ స్కిన్ అంటారు, ఫైమోసిస్ అంటాము. ఖచ్చితత్వంగా వీళ్ళకు సర్కంషన్ అంటే శుంఠి చేయాల్సిన అవసరం ఉంటుంది. మనము మీకు తెలిసిందేగా అడ్వాన్స్డ్ స్టేప్లర్ సర్కంషన్ చేసేసి ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాము. రెండవది, ఇది పార్ట్ 2. ఇది చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో నేను ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తాను. అదేంటంటే ఎక్సెస్ స్కిన్. సార్ ఇందాకేమో టైట్ అన్నారు, మరి ఎక్సెస్ ఉంటే ఏముంది సార్? టైట్ ఉంటే ఇబ్బంది, ఎక్సెస్ ఉంటే ఏం ఇబ్బంది అని చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అదేంటంటే ఎప్పుడైతే ఈ స్కిన్ ఎక్సెస్ ఉందో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే, వీళ్ళు సెక్స్ అనే ప్రక్రియలో పాల్గొన్నప్పుడు, ఇది ముఖ్యంగా నాకు అబ్బాయిల కంటే అమ్మాయిలు వచ్చి వాళ్ళ కపుల్గా వచ్చినప్పుడు పర్సనల్గా వచ్చి చెప్తూ ఉంటారు, సార్ నాకు ఆ స్కిన్ వల్లనేమో ఆ ప్లెజర్ రావట్లేదు సార్ అని అమ్మాయిలు కొందరు చెప్తూ ఉంటారు. ఇంకొందరు ఏమంటారంటే, సార్ ఆ ఎక్సెస్ స్కిన్ వల్ల నాకేదో ఇరిటేషన్ ఉంది సార్, నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను సార్ అని ఇంకొందరు అమ్మాయిలు చెప్తూ ఉంటారు. థర్డ్ ఏమంటే, సార్ నాకు నిజంగా బ్లో జాబ్ అంటే చాలా ఇష్టము, పవన్ తను కూడా ఏమి అన్నాడు కానీ నేను అసహనంగా ఫీల్ అవుతుంటాను, ఆ స్కిన్ అంత ఉండి నేను ఆ ప్లెజర్ను అనుభూతి చెందలేకపోతున్నాను సార్ అని ఈ విధంగా 3 రకాలుగా అమ్మాయిల క్లినిక్లో నేను చాలామంది కప్పులు వచ్చినప్పుడు ఇండివిజువల్గా చెప్తూ ఉంటారు. ఇది పక్కన పెడితే వీళ్ళు గనక పిల్లలకు ప్లాన్ చేసుకున్నప్పుడు, అంటే ఫర్టిలిటీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఈ సెక్స్ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు ఏమవుతుందంటే, అబ్బాయిలకు ఎప్పుడైతే ఎజాక్యులేషన్ సీమన్ రిలీజ్ అవుతుందో ఒక రిలీజింగ్ ప్లెజర్ వస్తుంది. ఆ ప్లెజర్ వచ్చిన తర్వాత సీమన్ రిలీజ్ కావడం నార్మల్. వీళ్ళకి ఏమవుతుందంటే ప్లెజర్ వచ్చింది, రిలీజ్ అయింది అనుకుంటారు. బట్ రిలీజ్ అయిందని బయటకు వచ్చిన వెంటనే ఈ స్కిన్ అంతా దాన్ని కమ్మేసి బయటకు వచ్చిన తర్వాత పెనిస్ యోనిలో నుంచి బెడ్ మీదనో థైస్ మీదనో పడడం జరుగుతూ, అసలైన ప్రక్రియ ఏంటి, మనం పిల్లలకు కావాల్సిన సీమన్ అనేది వాళ్ళ యోనిలో పడడం అనేది జరగదు వీళ్ళకు, ఎక్సెస్ స్కిన్ ఉన్నోళ్ళకు. ఈ ఎక్సెస్ స్కిన్ ఉన్నోళ్ళు కొంచెం తెలివిగా ప్రవర్తించి ఆ స్కిన్ కొంచెం వెనక్కని ఆ సెక్స్ ప్రక్రియ స్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లం రాదు. కానీ మనము ఆ ప్లెజర్లో ఉన్నప్పుడు స్కిన్ ఎక్కువ ఉంది, దీన్ని వెనక్కి పెట్టి సెక్స్ చేయాలి అంటే మనం ఫోర్ ప్లే ఉండి సడన్గా ఆ మూమెంట్కి వెళ్ళిపోతాం. కాబట్టి యూజువల్గా దాని మీద ఫోకస్ ఉండదు. కాబట్టి సీమన్ అనేది కరెక్ట్గా యోనిలో పడడం వీళ్ళకు జరగదు. అప్పుడు ఏమవుతుంది, సో ఎప్పుడైతే కరెక్ట్గా స్పర్మ్ మనకు యోనిలో పడదో ఆబ్వియస్గా మనకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకు కూడా సర్కంషన్ అవసరం అయితే టైట్ ఫోర్ స్కిన్ ఉన్న సర్కంషన్ ఎలా చేస్తాము అంటే, టైట్నెస్ స్కిన్ మాత్రం తీసేస్తాం. ఎక్సెస్ స్కిన్ ఉన్న వాళ్ళకు ఎంత ఎక్సెస్ ఉందో అంతవరకే తీయాలి, అంతే తప్ప సర్కంషన్ చేస్తున్నాం కదా ఉన్న స్కిన్ తీసేస్తే అయిపోయా. కొందరు భయపడుతుంది, సార్ ముస్లిమ్స్కు చాలా తీస్తారు చిన్నప్పుడు కదా అని. లేదండి, మనం ఎక్సెస్ స్కిన్ ఉన్న వాళ్ళకు పార్షియల్ సర్కంషన్ ఎంతవరకు అవసరమో అది వాళ్ళ పిల్లలు పుట్టనీకి సెక్స్లో పాల్గొన్నప్పుడు సీమన్ వచ్చే ప్రక్రియలో ఇబ్బంది లేనంత ఎంత ఉందో అంతవరకే రిమూవ్ చేస్తాం. సో 2 విధానాల్లో కూడా ఫోర్ స్కిన్ టైట్ ఉన్నా ఫోర్ స్కిన్ ఎక్సెస్ ఉన్నా చక్కటి స్టేప్లర్ సర్కంషన్ విధానం ద్వారా మనము సర్కంషన్ చేయగలిగితే ఈ స్కిన్కు సంబంధించిన ఇష్యూను అబ్బాయిలు ఎదుర్కొని ఎటువంటి ఇష్యూ తమ సెక్స్లో కానీ లేదా పిల్లలు పుట్టే ప్రక్రియలో కానీ ఇబ్బందులు ఎదుర్కొనకుండా
చక్కటి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు.